నమస్కారం ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 906కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 6 2020 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు నేను న్యూస్ అయితే ఇవి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S20 FE రోజు లాంచ్ చేసింది. కాకపోతే అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో మీకు రాలేదు, ఇంకా నాకు ఫోన్ డెలివరీ అయితే అవ్వలేదు. మిగతా వచ్చినాయి, ట్యాబ్ A7 వచ్చింది అండ్ సామ్సంగ్ F41 కూడా వచ్చింది. ఇవైతే వస్తాయి మీకు. ఇంకా నాకైతే S20 FE రాలో వస్తే వీడియో చేయడానికి ట్రై చేస్తే ప్రజెంట్ అయితే నా దగ్గర ఫోన్ అయితే లేదు. అండ్ ఇంకా దీని స్పెసిఫికేషన్స్ తెలిసిందా మనకి? స్పెసిఫికేషన్ ఆల్రెడీ మీకు తెలిసినవే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇండియాలోకి వచ్చేసరికి మనకి ఇది ఎగ్జినోస్ 990 ప్రాసెసర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో అయితే కాదు. అండ్ ప్రైస్ వచ్చేసరికి దీనిది ఒకటే మోడల్లో వస్తుంది, 8GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 49,999 రూపాయలు పెట్టారు. అక్టోబర్ 16వ తారీఖు నుంచి ఇది సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. ప్రీ ఆర్డర్స్ వచ్చేసరికి అక్టోబర్ 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ 8,000 రూపాయల వరకు బెనిఫిట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా వీటి గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, ఉంటే మళ్ళీ నేను మీకు టెక్ న్యూస్లో మళ్ళీ అప్డేట్ చేస్తాను. అండ్ వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే 8,000 బెనిఫిట్ ఎలా వస్తుందంటే మీకు 4,000 రూపాయలు సామ్సంగ్ ఈ స్టోర్లో బెనిఫిట్ వస్తుంది, 4,000 రూపాయలు వచ్చేసరికి HDFC బ్యాంక్ మీద మీకు ఆఫర్ అయితే వస్తుంది. సో ఇట్లా వీళ్ళు చెప్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మళ్ళీ అప్కమింగ్ టెక్ న్యూస్లో మీకు అప్డేట్ చేస్తాను. ఈ ఫోన్ సామ్సంగ్ నుంచి మంచి ఫోన్ అని చెప్పొచ్చు. 50,000 రూపాయల లోపు ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోనే కావాలనుకుంటే మాత్రం ఇది ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. ఎగ్జినోస్ 990 ప్రాసెసర్ మంచి ప్రాసెసరే, కాకపోతే 865తో కంపేర్ చేస్తే మాత్రం 865 బెటర్ ప్రాసెసర్ దీంతో కంపేర్ చేస్తే. కాకపోతే ఇది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసరే. అండ్ ఇప్పుడు పబ్జీ ఇట్లాంటి రన్ చేయడానికి అయితే ఇది సెట్ అవ్వదు 990 ప్రాసెసర్. పబ్జీ ఇప్పుడు లేదు కాబట్టి మిగతా గేమ్స్ అయితే బాగానే రన్ చేస్తుంది. చూద్దాం, ఈ వచ్చిన తర్వాత నేను కంప్లీట్గా దీనికి సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి పోకో నుంచి పోకో C3 రోజు లాంచ్ చేసింది. బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇదే పోకోలో అతి తక్కువ ధరలో వచ్చిన ఫోన్ ఇప్పటి వరకు పోకో C3. ఇది ప్రైస్ వచ్చేసరికి దీనిది 7,499 రూపాయలు పెట్టారు. 3GB RAM 32GB మోడల్. ఇంకో మోడల్ కూడా ఉంది, 4GB RAM 64GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 8,499 రూపాయలు పెట్టారు. అండ్ ఇది కూడా ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకొని రాబోతున్నారు అక్టోబర్ 16వ తారీఖు నుంచి. దీని స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఇది 6.53 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. IPS LCD డిస్ప్లే, మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 3GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా పోకో C3 స్పెసిఫికేషన్స్ అయితే. అక్టోబర్ 16 తారీఖు అంటే ఫ్లిప్కార్ట్ సేల్స్ నడుస్తున్నాయి కదా, సో అందరు ఫ్లిప్కార్ట్ సేల్లోనే సేల్కి తీసుకొని వస్తున్నారు. మ్యాక్సిమం చాలా ప్రొడక్ట్స్ అయితే ఆ రోజు మనకి సేల్కి అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ ఇంకా ROG 3 సంబంధించి ఏసూస్ ROG 3 ఫోన్ ఎప్పుడో లాంచ్ చేసింది. అండ్ ఇప్పుడు కొత్త మోడల్ తీసుకొని వచ్చింది. 12GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 52,999 రూపాయలు. ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసింది 12GB RAM 256GB మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 57,999 రూపాయలు. నెక్స్ట్ మనకి నోకియా నుంచి కొన్ని టీవీలు అయితే లాంచ్ చేసింది ఈరోజు. 32 ఇంచ్, 43 ఇంచ్, 50 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్ మోడల్స్లో. ఫస్ట్ మనం 32 ఇంచ్ మోడల్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి వీటి ప్రైస్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మొత్తం టీవీ ప్రైజెస్ అయితే 32 ఇంచ్ మోడల్ వచ్చేసరికి 12,999 రూపాయలు. HD డిస్ప్లేతో వస్తుంది. ఇది 43 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది ఒక మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 22,999 రూపాయలు పెట్టారు. అండ్ 43 ఇంచ్ 4K డిస్ప్లేతో వస్తుంది. అది వచ్చేసరికి 28,999 రూపాయలు. 50 ఇంచ్ 4K మోడల్ వచ్చేసరికి 33,999 రూపాయలు. 55 ఇంచ్ 4K మోడల్ వచ్చేసరికి 39,999 రూపాయలు. 65 ఇంచ్ 4K మోడల్ వచ్చేసరికి 59,999 రూపాయలు. చాలా టీవీలు అయితే ఈరోజు లాంచ్ చేసింది ఫ్లిప్కార్ట్లో. నోకియా అయితే నోకియా ఫ్లిప్కార్ట్ కాంబినేషన్లో వస్తున్నాయని చెప్పుకోవచ్చు మనం. ఎప్పటి నుంచో వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఫ్లిప్కార్ట్ నోకియా కాంబినేషన్లో టీవీలు. ఇప్పుడు ఇది కొత్త సిరీస్ అని చెప్పొచ్చు. ఇవి అక్టోబర్ 15వ తారీఖు నుంచి వీళ్ళు ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకొని రాబోతున్నారు. ఫస్ట్ టీవీల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇన్ని టీవీలు ఉన్నాయి, సో మీకు కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలి నేను. ఫస్ట్ మనం బేస్ 32 ఇంచ్ 43 ఇంచ్ HD ఫుల్ HD టీవీస్ గురించి మాట్లాడుకుంటే తెలిసిందే. 32 ఇంచ్ వచ్చేసరికి HD డిస్ప్లేతో వస్తుంది, 43 ఇంచ్ వచ్చేసరికి ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. అన్ని టీవీలు LED టీవీలే. అండ్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 32 ఇంచ్ 43 ఇంచ్ మోడల్స్లో ర్యామ్ వచ్చేసరికి 1.5GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసరికి 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి వీటిలో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. AMCORTEX A53 కోర్స్తో వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా ప్రాసెసర్ నేమ్ ఇట్లాంటివి అయితే వీళ్ళేం మెన్షన్ చేయలేదు. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం అన్ని టీవీలు 2.4 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తున్నాయి, 5 GHz బ్యాండ్ సపోర్ట్ అయితే లేదు. అన్ని టీవీస్లో 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. ఒక్క 43 ఇంచ్ మోడల్ ఫుల్ HD టీవీలో తప్పితే మిగతా అన్నింటిలో మీకు 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. 2 USB పోర్ట్స్ ఉంటాయి, ఈథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ బేస్ మోడల్స్లో వచ్చేసరికి 32 ఇంచ్ 43 ఇంచ్ మోడల్స్లో మీకు 39 వాట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. 39 వాట్ స్పీకర్స్లో ఫీటర్ వచ్చేసరికి 15 వాట్ ఫీటర్ ఉంది.
అండ్ స్పీకర్ వచ్చేసరికి 24 వాట్ స్పీకర్ అయితే ఉంటుంది. డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. ఇవి జేబిఎల్ సౌండ్ సిస్టమ్ అయితే కాదు. ఇంతకుముందు నోకియా టీవీలు చూసుకుంటే మనకి జేబిఎల్ సౌండ్ సిస్టమ్తో వచ్చినాయి. ఇవి వచ్చేసరికి ఓన్క్యో ఆడియో అయితే వస్తున్నాయి. ఓన్క్యో బ్రాండ్ ఇది, జేబిఎల్ అయితే కాదు. ఒకవేళ మీరు జేబిఎల్ సౌండ్ బార్స్ కావాలనుకుంటే మీరు పాత మోడల్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం మిగతా టీవీల గురించి మాట్లాడుకుంటే ఇప్పటిదాకా నేను చెప్పిన 32 ఇంచ్ అండ్ 43 ఇంచ్ ఫుల్ హెచ్డీ టీవీస్ సంబంధించి, ఇంకా 43 ఇంచ్ 4K మోడల్ గురించి మాట్లాడుకుంటే దీనిలో వచ్చేసరికి మీకు 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ అవుతుంది. 43 ఇంచ్ 4K మోడల్, 50 ఇంచ్, 55 ఇంచ్ అండ్ 65 ఇంచ్ ఈ మోడల్స్ అన్నింటిలో మీకు ఆర్మ్ కార్టెక్స్ A55 బేస్డ్ క్వాడ్ కోర్ CPU అయితే లభిస్తుంది. అదే బేస్ మోడల్ చూసుకుని 32 ఇంచ్ మోడల్ హెచ్డీ అండ్ 43 ఇంచ్ ఫుల్ హెచ్డీ మోడల్స్లో వచ్చేసరికి ఆర్మ్ కార్టెక్స్ A53 బేస్డ్ CPU అయితే లభిస్తుంది. ఇది డిఫరెన్స్ అయితే. అండ్ మిగతా అన్ని సేమ్. మిగతా 55 ఇంచ్ కానీ 50 ఇంచ్ కానీ 55, 65 అన్ని మోడల్స్లో అయితే మీకు సేమ్. ఇవి మనకు డిఫరెన్స్ అయితే 43 ఇంచ్ ఫుల్ హెచ్డీకి 43 ఇంచ్ 4Kకి రెండే డిఫరెన్సెస్ ఉంటాయి. ర్యామ్ అండ్ స్టోరేజ్ చేంజ్ అవుతుంది. 2GB 16GB అండ్ CPU చేంజ్ అవుతుంది. A55 బేస్డ్ CPU అయితే లభిస్తుంది. అండ్ ఇంకా 50, 55, 65 ఇంచ్ వీటి గురించి మాట్లాడుకుంటే వీటిలో కూడా మీకు 2GB 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అన్ని 4K డిస్ప్లేతో వస్తున్నాయి. అండ్ వీటిల్లో కూడా మీకు ఆర్మ్ కార్టెక్స్ A55 ప్రాసెసర్ అయితే ఉంటుంది. కాకపోతే వీటిలో మీకు సౌండ్ సిస్టమ్ కూడా చేంజ్ అయిపోతుంది. వీటిలో మీకు 48 వాట్ సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అదే మనం బేస్ మోడల్స్ చూసుకొని 39 వాట్ సౌండ్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. 50 ఇంచ్, 55, 65 ఇంచ్ మోడల్స్లో మాత్రం 48 వాట్ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా అన్ని. ఇది కూడా డాల్బీ ఆడియోతో సపోర్ట్ చేస్తున్నాయి. హై ఎండ్ మోడల్స్లో కూడా మీకు డాల్బీ అట్మాస్ లేదు, డాల్బీ డిజిటల్ ప్లస్ ఇట్లాంటివి అయితే ఏం లేవు, డాల్బీ విజన్ సపోర్ట్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. డాల్బీ ఆడియో సపోర్ట్తోనే వస్తున్నాయి. అన్ని స్పీకర్స్ వచ్చేసరికి ఓన్క్యో స్పీకర్స్తోనే వస్తున్నాయి. ఇవి ఇన్ని టీవీలు అయితే లాంచ్ చేసింది. మొత్తం కన్ఫ్యూజన్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S21లో ఇన్ డిస్ప్లే కెమెరా ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇన్ డిస్ప్లే కెమెరా మనం చూసేది శాంసంగ్ ఫ్లాగ్షిప్లో జెడ్ ఫోల్డ్ 3లో ఫస్ట్ ఇన్ డిస్ప్లే కెమెరా చూస్తామని చెప్పేసి మాత్రం రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 100 వాట్ సౌండ్ బార్ని అయితే టీచ్ చేస్తూ ఉంది. అండ్ దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మీకు వస్తాయి. రియల్మీ టీవీ, రియల్మీ సౌండ్ బార్ సంబంధించి. అండ్ రియల్మీ రేపు చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయిపోతుంది. కొన్ని ఇయర్ ఫోన్స్ లాంచ్ అయిపోతుంది. అండ్ చాలా గ్యాడ్జెట్స్ అయితే తీసుకొని రాబోతుంది. అవన్నీ రేపు మీకు తెలుస్తాయి. అండ్ రియల్మీ 7 Pro స్పెషల్ ఎడిషన్ కూడా తీసుకొని రాబోతుంది. రియల్మీ 7 Pro లెదర్ బ్యాక్తో వస్తుంది. సన్ కిస్డ్ లెదర్ అని చెప్పేసి దీని పేరు అయితే పెట్టారు. సో ఈ చాలా ప్రొడక్ట్స్ అయితే రేపు రియల్మీ లాంచ్ అవబోతుంది. రేపైతే మన ఛానల్లో మీకు రియల్మీ టీవీ, రియల్మీ సౌండ్ బార్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూడొచ్చు. మధ్యాహ్నం 2 గంటలకు అట్లయితే మీకు వీడియో అయితే పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి యాపిల్ వాళ్ళ స్టోర్స్లో లాగిటెక్, సోనో, బోస్ వీళ్ళ ఆడియో ప్రొడక్ట్స్ని అయితే సేల్ చేయడం అయితే ఆపేసింది. వాళ్ళ ఆన్లైన్ స్టోర్స్లో అండ్ రీటైల్ స్టోర్స్లో. ఇంతకుముందు అయితే వీళ్ళ ప్రొడక్ట్స్ కూడా అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఆపేశారంటే యాపిల్ కూడా వాళ్ళ ఓన్ ఆడియో ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకొని వస్తుంది. హోమ్ పాడ్స్ కానీ, ఎయిర్ పాడ్స్ కానీ, యాపిల్ ఎయిర్ పాడ్ స్టూడియో కానీ అండ్ ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ ఇట్లా చాలా తీసుకొని వస్తూ ఉన్నారు. సో వాటికి కాంపిటీషన్ ఇవి అవ్వకుండా వీటిని అయితే వాళ్ళ వెబ్సైట్స్లో కానీ లేకపోతే వాళ్ళ రీటైల్ స్టోర్స్లో కానీ ఈ 3 బ్రాండ్స్ లాగిటెక్, బోస్ అండ్ సోనో ఈ బ్రాండ్స్ ఆడియో ప్రొడక్ట్స్ అయితే డిస్కంటిన్యూ చేస్తుంది యాపిల్ అయితే. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 2 XLకి ఇయర్ డిసెంబర్ లాస్ట్ అప్డేట్ అయితే రాబోతుంది. డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే వస్తుంది. అదే లాస్ట్ అప్డేట్ ఇంకా పిక్సెల్ 2 XL మొబైల్స్. నెక్స్ట్ మనకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నార్డ్ సిరీస్లో 2 ఫోన్స్, కొత్త ఫోన్స్ ఈ మంత్ ఎండింగ్లోకి తీసుకురాబోతున్నట్లు ముకుల్ శర్మ అయితే చెప్తున్నాడు, లీక్ స్టార్. అండ్ ఇతను చెప్తున్న ప్రకారం 2 మోడల్స్ వచ్చేసరికి నార్డ్ N10 అండ్ నార్డ్ N100 అని చెప్పేసి. నాట్ N10 వచ్చేసరికి వీళ్ళు అమెరికాలో తీసుకొని రాబోతున్నారు. N10 వచ్చేసరికి 5G ఫోన్. ఇది స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్తో వస్తుంది. 90Hz AMOLED స్క్రీన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇంకా N100 వచ్చేసరికి కొద్దిగా లో ఎండ్ మోడల్. దీనికి సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ లేదు, కానీ N100 సంబంధించి రూమర్స్ ప్రకారం ఇది స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో రావచ్చు. చూద్దాం మరి ఎన్ని ఫోన్స్ తీసుకొని వస్తుందో. వన్ప్లస్ అయితే అక్టోబర్ 14వ తారీఖు వన్ప్లస్ 18 తీసుకొని రాబోతుంది. వన్ప్లస్ 80తో పాటు వన్ప్లస్ వాచ్ ఇట్లా ఇంకా కొన్ని మొత్తం కలిపి ఒక 5 ప్రొడక్ట్స్ వన్ప్లస్ 80తో పాటు తీసుకొని రాబోతున్నట్లు అక్టోబర్ 14వ తారీఖు రూమర్స్ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ A42 అని చెప్పేసి ఫోన్ తీసుకొని రాబోతుంది. 5G ఫోన్, స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో తీసుకొని రాబోతుంది. తొందరలోనే ఈ ఫోన్ తీసుకురాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఏ సిరీస్ సంబంధించి ఇంకో న్యూస్ ఏంటంటే A51, A71, A21s ఈ ఫోన్స్ అనేది ప్రైజెస్ అయితే కొద్దిగా తగ్గించారు. ప్రైజెస్ తగ్గడం కాదు, కొద్దిగా బ్యాంక్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 16వ తారీఖు వరకు కొన్ని బ్యాంక్ ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. A71 మీద 1500 డిస్కౌంట్ వస్తుంది. A51, A31 మీద మీకు ఐసిఐసిఐ బ్యాంక్ మీద 1000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. A21s మీద 750 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. అక్టోబర్ 16వ తారీఖు వరకు డిస్కౌంట్స్ అయితే నడుస్తున్నాయి. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. అక్టోబర్ 17వ తారీఖు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. కొన్ని ఆఫర్స్ కూడా వీళ్ళు రివీల్ చేశారు. ఎగ్జాక్ట్గా కంప్లీట్ ఆఫర్స్ రివీల్ చేయలేదు,
కొద్ది టిక్ మధ్యలో గ్యాప్ ఇచ్చి రివీల్ చేశారంటే మొత్తం ప్రైజెస్ అయితే రివీల్ చేయలేదు. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. M51, iPhone 11, OnePlus Nord, OnePlus 8 Pro, OnePlus 70, Samsung M31, M31s, M11, Redmi Note 9 Pro, Redmi Note 9 Pro Max. ఈ ఫోన్స్ అన్నిటి మీద డిస్కౌంట్ రాబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఒక్క iPhone 11 మాత్రం మనకి కొద్దిగా క్లియర్గా కనిపిస్తుంది. iPhone 11 మనకి 40 నుంచి 50,000 మధ్యలో అయితే ప్రైజ్ అయితే తీసుకొని రాబోతున్నారు. మిగతా ఫోన్స్ ప్రైజెస్ మనం గెస్ చేయలేం. మిగతా ఫోన్ ప్రైజెస్ మనకి అంత పెద్ద భారీ డిస్కౌంట్ అయితే కనిపించట్లేదు. ఓన్లీ iPhone 11 ఒకటే కనిపిస్తుంది. 40 నుంచి 50,000 మధ్యలో మనం iPhone 11 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సేల్లో. ఎగ్జాక్ట్గా డీల్స్ అని వీళ్ళు రివీల్ చేసిన తర్వాత అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్కి సంబంధించి ఒక కంప్లీట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేను. నెక్స్ట్ మనం మోటరోలా నుంచి మోటరోలా టీవీలు తీసుకొని రాబోతుంది. ఫ్లిప్కార్ట్ మోటరోలా కాంబినేషన్ అది తెలిసి ఫ్లిప్కార్ట్ టీవీలను తీసుకొస్తున్నట్లుంది. మోటరోలా నోకియా బ్రాండ్ నేమ్స్ చెప్పుకొని వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని ఇప్పుడు కొత్త టీవీలు అయితే రాబోతున్నాయి మోటరోలా నుంచి. మళ్ళీ అక్టోబర్ 9వ తారీఖు అయితే మోటరోలా నుంచి మనం కొత్త టీవీలు అయితే చూడొచ్చు ఫ్లిప్కార్ట్లో. అండ్ ఫైనల్ న్యూస్ మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ టెక్ సమ్మిట్ అయితే నిర్వహించబోతుంది. డిసెంబర్ 1వ తారీఖు క్వాల్కామ్ టెక్ సమ్మిట్ అయితే జరుగుతుంది. ఈ ఈవెంట్లో మ్యాక్సిమం మనం స్నాప్డ్రాగన్ 875 నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే వీళ్ళు అనౌన్స్ చేయొచ్చు. చూద్దాం, ఇది కూడా 5 nm బిల్డ్ అవబోతున్న ప్రాసెసర్. అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకి డిసెంబర్ 1వ తారీఖు అయితే తెలుస్తాయి క్వాల్కామ్ టెక్ సమ్మిట్లో. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఈరోజు అయితే ఏం వీడియోస్ చేయలేకపోయాను. సామ్సంగ్ S20 ఫ్యాన్ ఎడిషన్ యాక్చువల్లీ ఈరోజు రావాలి, నాకు అది రాలేదు. అండ్ రేపైతే మీకు 2 వీడియోస్ అయితే వస్తాయి. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. అండ్ రియల్మీ టీవీ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో మీరు చూడొచ్చు. ఆ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. మీరు క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.